చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడు. ఆయన పేరు సర్ బన్సీలాల్ మోతీలాల్. ఆయన 1933లో రూ. 25,000 కాదు, లక్ష కాదు, మొత్తం 5,00,000 రూపాయలు దానం చేసి శ్రీ రంగనాథ్ మందిర్, శ్రీ జగన్నాథ్ మందిర్, శ్రీ నర్సింగ్ మందిర్, ఒకటా రెండా ఎన్నో దేవాలయాలు స్థాపించాడు. ఎండోమెంట్ అంటేనే దానం చేయడం, తన సొంత ఆస్తిని దేవుడికో ధర్మానికో అప్పగించడం అన్నమాట. ఆ ఫ్యామిలీ డ్రీమ్ ఏమిటంటే తరతరాలుగా మన ఫ్యామిలీయే ఈ టెంపుల్స్ నిర్వహిస్తుంది అని. కానీ 1987లో ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ చెప్పింది ఇకపై వంశపారంపర్య ట్రస్టీషిప్ చెల్లదు అని. హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా రావడం, తాత నుండి తండ్రికి, తండ్రి నుండి కొడుకుకి, ఇలా జనరేషన్స్గా అధికారం రావడం. ఆ యాక్ట్ ఈ హెరిడిటరీ పద్ధతిని ఆపేసింది. అప్పుడు ఆ వ్యాపారి కొడుకు పన్నాలాల్ బాన్సిలాల్ పిట్టి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం మాకు రిలీజియన్ నిర్వహించే రైట్ ఉంది అని వాదించారు. కోర్టు ఏం చెప్పింది? టెంపుల్ నిర్వహించడం రిలీజియన్ కాదు, అది అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా వ్యవహారాలు గవర్నమెంట్ నియంత్రించవచ్చు అని. అప్పటి నుండి ఏపీలో హెరిడిటరీ ట్రస్టీషిప్ పూర్తిగా ముగిసింది. వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఓన్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ స్కై అకాడమీ. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. చాప్టర్ 2 పూర్తిగా సెక్షన్ 3 నుండి సెక్షన్ 13 వరకు ఆఫీసర్ హైరార్కీ. హైరార్కీ అంటే అధికారుల స్థాయిల అమరిక. ఎవరు పైన ఉంటారు, వారి కింద ఎవరుంటారు అనే క్రమం అన్నమాట. ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మన సిరీస్లో తర్వాత వచ్చే ఈఓ వీడియోకి, బడ్జెట్ వీడియోకి, ల్యాండ్స్ వీడియోకి ఒక సాలిడ్ ఫౌండేషన్ అవుతాయి. ఒక్కో కాన్సెప్ట్ని స్టోరీతో, రియల్ ఎగ్జాంపుల్స్తో ముడిపెడుతూ నేర్చుకుందాం. ఒక్క మినిట్. స్కై అకాడమీ రుద్రా బ్యాచ్ ఏపీపీఎస్సీ గురించి చెప్పాలి. ఈఓ గ్రేడ్ 3కి పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్ ప్రిపరేషన్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్తో, డైలీ టెస్ట్ సిరీస్తో ఒక్క ప్లాట్ఫామ్లో అన్నీ దొరుకుతాయి. జాయిన్ లింక్ టెలిగ్రామ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇప్పుడే చేరి ఈ సిరీస్ని మ్యాక్సిమంగా వినియోగించుకోండి. సరే, టాపిక్లోకి వెళ్దాం. ఒక మాట చెప్పండి, మీరు నిజంగా ప్రిపేర్ అవుతున్నాను లేక నిజంగానే ఎగ్జామ్ కొట్టేలా ప్రిపేర్ అవుతున్నారా? అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? మీరు చదివిన టాపిక్ నుంచి క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలగాలి. కనీసం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ గెస్ చేసే స్టేజ్కి కూడా మీరు రాలేకపోతే దాన్ని ప్రిపరేషన్ అనరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదనే మన స్కై అకాడమీలో ఎండోమెంట్ కోర్స్ని చాలా డెప్త్గా, డీటెయిల్డ్గా స్టార్ట్ చేశాం. ప్రతి చిన్న పాయింట్ కవర్ చేస్తూ క్లాసులుంటాయి. ఆ క్లాస్ అవ్వగానే సేమ్ టాపిక్కి క్విజ్ మరియు స్టడీ మెటీరియల్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సిలబస్లో ఉన్న ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్ డెప్త్ ప్రిపరేషన్ ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా మన ఎండోమెంట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, మీరు మరియు మీ మెంటార్ మాత్రమే ఉండే ఒక ప్రైవేట్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం. ప్రతిరోజు మీ టాలెంట్కి, మీ కంఫర్ట్ టైంకి తగ్గట్టుగా ఉదయమే మీకోసం ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ పంపిస్తాం. సాయంత్రం మీరు ఆ రోజు టాపిక్ని కరెక్ట్ డెప్త్లో కవర్ చేశారా లేదా అని చెక్ చేయడానికి ఒక టెస్ట్ పెడతాం. దాన్ని అనలైజ్ చేసి మీ తప్పులు ఎక్కడున్నాయో చెప్తూ ఒక రిపోర్ట్ కార్డ్ ఇస్తాం. దీనివల్ల మీకు ఆ టాపిక్ మీద కంప్లీట్ 360 డిగ్రీస్ గ్రిప్ వచ్చేస్తుంది. వీటితో పాటు వీక్లీ టెస్ట్స్, మంత్లీ టెస్ట్స్, ఫుల్ లెంత్ టెస్ట్స్, టాపిక్ వైజ్ టెస్ట్స్, ఇవన్నీ కలిపి ఏకంగా 500కి పైగా టెస్ట్లు మీతో రాయిస్తాం. ఇంత డెప్త్గా చదివితేనే ఈసారి వచ్చే నోటిఫికేషన్లో మీకు పోస్ట్ క్లియర్ అవుతుంది. లేదంటే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్, ఆ తర్వాత అటెంప్ట్ అనుకుంటూ ఇలా జీవితకాలం యాస్పిరెంట్గానే ఆగిపోతాం. లక్షల్లో ఉన్న కాంపిటీషన్ని బీట్ చేయాలంటే ఆ మాత్రం భయం, కసి ఉండాలి కదా. ఎప్పుడూ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మంచి పుస్తకం, మంచి గురువుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే మీ ప్రిపరేషన్ టైం మరియు మీ మనీ రెండూ సేవ్ అవుతాయి. ఇంకా ఎన్నాళ్ళు ఈ హాల్ టికెట్లు క్యారీ చేస్తారు? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేసే టైం వచ్చింది. ఇప్పుడే డెసిషన్ తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఆఫీసర్ల వ్యవస్థ అర్థమేమిటి? ఎందుకు అవసరం? ఒక్క క్షణం ఆలోచించండి. ఏపీలో దాదాపు 27,000 టెంపుల్స్ ఉన్నాయి. 100 కోట్ల రూపాయల ఎండోమెంట్ ప్రాపర్టీ ఉంది. ల్యాండ్స్ ఉన్నాయి, జ్యువెల్స్ ఉన్నాయి, క్యాష్ ఉంది. ఈ అన్నింటినీ ఒక్క ఆఫీసర్ నిర్వహించగలడా? కాదు కదా. ఒక్క ఆఫీసర్కి అసాధ్యం. అందుకే యాక్ట్లో ఒక పిరమిడ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. టాప్ నుండి బాటం వరకు ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్, అంటే ఒకరి కింద ఒకరు బాధ్యతలు తీసుకునే పద్ధతి. ఈ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి మన స్కూల్ సిస్టంతో పోల్చండి.
డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఒక డిస్ట్రిక్ట్లో అన్ని స్కూల్స్ని పర్యవేక్షిస్తాడు. ఆయన కింద మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ కింద ఇండివిజువల్ స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉంటారు. ప్రాబ్లం వస్తే ఫస్ట్ హెడ్ మాస్టర్, తర్వాత ఎంఈఓ, తర్వాత డిఈఓ. ఇదే లాజిక్ ఎండోమెంట్స్లో కూడా. ఎండోమెంట్స్లో టాప్లో కమిషనర్, ఆయన కింద ఎడిషనల్ కమిషనర్, తర్వాత రీజనల్ జాయింట్ కమిషనర్, తర్వాత డెప్యూటీ కమిషనర్, బేస్లో అసిస్టెంట్ కమిషనర్. ఈ 5 లెవెల్స్, ఒక్కో లెవెల్కి ఒక్కో రెస్పాన్సిబిలిటీ. ఒక టెంపుల్లో ఒక ప్రాబ్లం వస్తే ఆ టెంపుల్ ఇన్కమ్ని బట్టి ఏ ఆఫీసర్ దాన్ని నిర్వర్తిస్తాడని నిర్ణయించబడుతుంది. సెక్షన్ 3 అధికారుల నియామకం. సెక్షన్ 3 చెప్పే విషయం ఏమిటంటే కమిషనర్, ఎడిషనల్ కమిషనర్, రీజనల్ జాయింట్ కమిషనర్, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, వీళ్ళందరినీ ఎవరు నియమిస్తారు? కమిషనర్ని గవర్నమెంట్ నియమిస్తుంది, ఎడిషనల్ కమిషనర్ని కూడా గవర్నమెంట్ నియమిస్తుంది, రీజనల్ జాయింట్ కమిషనర్ని కూడా గవర్నమెంట్ నియమిస్తుంది. డిప్యూటీ కమిషనర్కి సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 ప్రకారం నియామకం జరుగుతుంది. అసిస్టెంట్ కమిషనర్కి సెక్షన్ 4 సబ్సెక్షన్ 2 ప్రకారం నియామకం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ అపాయింట్మెంట్స్లో షార్ట్ కట్స్ ఉండవు. మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా పాటించాల్సినవన్నమాట. ఒక రియల్ కేసు ఉంది, డబ్ల్యూపీ నంబర్ 16,772 ఆఫ్ 2005, పప్పు వెంకట్రావు వర్సెస్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. ఆ కేసులో కోర్ట్ క్లియర్లీ చెప్పింది, కమిషనర్ అపాయింట్మెంట్ ప్రాసెస్ని షార్ట్ కట్స్తో నార్మల్ ప్రొసీజర్స్ పక్కన పెట్టి చేయలేరు. సెక్షన్స్ 3 and 4లో చెప్పిన ప్రొసీజర్ మ్యాండేటరీ. ఎందుకంటే కమిషనర్ పొజిషన్ చాలా పవర్ ఉన్న పొజిషన్, అందుకే ప్రాపర్ ప్రాసెస్ తప్పనిసరి. సెక్షన్ 5 ప్రకారం ఏపీ రాష్ట్రాన్ని 3 లెవెల్స్లో విభజించారు, రీజియన్స్, డివిజన్స్, సబ్ డివిజన్స్. ఇది అర్థం చేసుకోవడానికి మన రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్తో పోల్చండి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ ఉంటాయి కదా. అలాగే ఎండోమెంట్స్లో స్టేట్ లెవెల్ కమిషనర్, రీజన్ లెవెల్ రీజనల్ జాయింట్ కమిషనర్, డివిజన్ లెవెల్ డెప్యూటీ కమిషనర్, సబ్ డివిజన్ లెవెల్ అసిస్టెంట్ కమిషనర్. ఎందుకు ఇలా విభజించారు? ఒక టెంపుల్లో ప్రాబ్లం వస్తే తక్కువ టైంలో రిలవెంట్ ఆఫీసర్ చేరుకోవాలి కదా. హైదరాబాద్ నుండి ఒక రిమోట్ టెంపుల్ ప్రాబ్లం కోసం ఆర్డర్ రావడానికి వీక్స్ పట్టకూడదు. లోకల్ లెవెల్లో ఆఫీసర్ ఉంటే ఫాస్టర్ రెస్పాన్స్, అకౌంటబిలిటీ పెరుగుతుంది. జవాబుదారీతనం అంటే తప్పు జరిగితే ఎవరిని అడగాలో స్పష్టంగా తెలుస్తుంది. మానిటరింగ్ గట్టిగా ఉంటుంది, పర్యవేక్షణ సులభమవుతుంది. జియోగ్రాఫికల్ డివిజన్ వల్ల ఈ బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సెక్షన్ 7, కమిషనర్ టు బి కార్పొరేట్ సోల్. సెక్షన్ 7 చెప్తోంది, The commissioner shall be a corporate soul and shall have perpetual succession and common seal and may shew or be shewed in his corporate name. కార్పొరేట్ సోల్ అంటే ఏమిటి? ఇది చాలా స్టూడెంట్స్ని గందరగోళానికి గురిచేస్తుంది. ఒక వ్యక్తి కాదు, ఒక పదవికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడాన్ని కార్పొరేట్ సోల్ అంటారు. కాన్సెప్ట్స్ని లోతుగా చదవకుండా కేవలం డెఫినేషన్స్ చదివితే అర్థం కాదు. ఒక స్టోరీతో వివరిస్తాను. ఒక కాలేజ్లో ప్రిన్సిపల్ ఉంటాడు, ఆయన పేరు రాఘవయ్య. కాలేజ్కి ఒక ల్యాండ్ పర్చేస్ డీల్కి సంతకం పెడతాడు. అగ్రిమెంట్ పూర్తవుతుంది. మర్నాటి రాఘవయ్య పదవీ విరమణ చేశారు. న్యూ ప్రిన్సిపల్ కృష్ణయ్య వచ్చారు. ఇప్పుడు ఆ ల్యాండ్ పర్చేస్ డీల్ వ్యాలిడ్గా ఉంటుందా? అవుతుందా అవదా? అవుతుంది. ఎందుకు? ఎందుకంటే రాఘవయ్య పర్సనల్గా సంతకం చేయలేదు, ప్రిన్సిపల్ ఆఫ్ ఏబీసీ డిగ్రీ కాలేజ్గా సంతకం చేశాడు. ఆ పోస్ట్కి కంటిన్యూటీ ఉంది. పర్సన్ వెళ్ళిపోయినా పోస్ట్ ఆగిపోలేదు. ఇదే కార్పొరేట్ సోల్ కాన్సెప్ట్. కమిషనర్కి సేమ్ ప్రిన్సిపల్. ఒక కమిషనర్ పీరియడ్లో దాఖలు చేసిన కేస్, ఆ కమిషనర్ బదిలీ అయ్యారు, నెక్స్ట్ కమిషనర్ వచ్చారు. ఆ కేసు ఆగిపోతుందా? లేదు. ఎందుకంటే కేస్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అనే పొజిషన్ మీద దాఖలైంది, పర్సన్ మీద కాదు. పొజిషన్ ఎన్నటికీ చనిపోదు. పర్పెచువల్ సక్సెషన్ అంటే, పర్పెచువల్ అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది. సక్సెషన్ అంటే ఒకరి తర్వాత ఒకరు రావడం. పదవికి చావు లేదు అని అర్థం. అందుకే పర్పెచువల్ సక్సెషన్ అంటారు. 3 రైట్స్ ఉన్నాయి కార్పొరేట్ సోల్కి. మొదటిది పర్పెచువల్ సక్సెషన్. కమిషనర్ పొజిషన్ ఎప్పటికీ ముగిసిపోదు. 1 పర్సన్ వెళ్ళినా నెక్స్ట్ పర్సన్ ఆటోమేటికలీ కొనసాగిస్తాడు. కేసెస్, కాంట్రాక్ట్స్, రైట్స్ అన్నీ సీమ్లెస్కి బదిలీ అవుతాయి. రెండవది కామన్ సీల్. కమిషనర్కి అఫీషియల్ సీల్ ఉంటుంది. ఆ సీల్తో డాక్యుమెంట్స్ అమలు చేయవచ్చు. సేల్ డీడ్స్, అగ్రిమెంట్స్, అఫీషియల్ ఆర్డర్స్, ఆ సీల్ ఉంటే వ్యాలిడ్. మూడవది స్యూ ఆర్ బీ స్యూడ్. కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్గా కోర్టులో కేసు వేయవచ్చు, కోర్టు నుండి కేసు ఎదుర్కోవచ్చు. కంప్లీట్ లీగల్ పర్సనాలిటీ ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే కమిషనర్ ఈజ్ అంటే కార్పొరేట్ సోల్, కమిషనర్ క్యాన్ అంటే స్యూ ఆర్ బీ స్యూడ్, కమిషనర్ హ్యాజ్ అంటే పర్పెచువల్ సక్సెషన్ అండ్ కామన్ సీల్. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, కమిషనర్కి డెలిగేషన్ పవర్ ఉంది. డెలిగేషన్ అంటే తన అధికారాన్ని కింది స్థాయి అధికారికి బదిలీ చేయడం. సెక్షన్ 7, సెక్షన్ 9, సెక్షన్ 99 ఈ 3 సెక్షన్స్లో మెన్షన్డ్ పవర్స్ని కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్కి బదిలీ చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ ఈ 3 సెక్షన్స్ ఎగ్జామ్లో డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక్కో ఆఫీసర్కి ఉన్న పవర్స్ చూద్దాం. ఒక బ్యాంక్ హైరార్కీతో అర్థం చేసుకుందాం. హెడ్ ఆఫీస్ అన్ని మేజర్ డెసిషన్స్ తీసుకుంటుంది. జోనల్ ఆఫీస్ రీజన్ లెవెల్ డెసిషన్స్, రీజనల్ ఆఫీస్ లోకల్ సూపర్విజన్, బ్రాంచ్ ఆఫీస్ డైరెక్ట్ కస్టమర్ ఇంటరాక్షన్. ఎండోమెంట్స్లో సేమ్ హైరార్కీ వర్తిస్తుంది. సెక్షన్ 8 కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ పవర్స్. కమిషనర్కి అనేక ఇంపార్టెంట్ పవర్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్స్టిట్యూషన్స్ ఎండోమెంట్స్ నుండి యాన్యువల్ కాంట్రిబ్యూషన్ అంచనా వేసే అథారిటీ కమిషనర్కి ఉంది. కాంట్రిబ్యూషన్ అంటే గుడుల నుండి ప్రభుత్వానికి వచ్చే వాటా లేదా పన్ను లాంటిది. ఇది సెక్షన్ 65 ఫైనాన్స్ చాప్టర్తో ముడిపడి ఉంటుంది. ఫ్యూచర్ వీడియోలో చూస్తాం. 2, ట్రస్టీస్, అర్చకస్, అదర్ ఆఫీస్ హోల్డర్స్కి కోడ్ ఆఫ్ కండక్ట్ రూపొందించే అథారిటీ కమిషనర్కి ఉంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రవర్తనా నియమావళి. అంటే టెంపుల్ అఫీషియల్ ఎలా ప్రవర్తించాలి, ఏమీ చేయకూడదు, ఆ గైడ్లైన్స్ నిర్వచించే పవర్ కమిషనర్కి ఉంది. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్గా వస్తుంది. 3, ఒక ఇన్స్టిట్యూషన్ క్లాసిఫికేషన్ మార్చాలంటే కమిషనర్ పవర్. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. ఒక టెంపుల్ ఇన్కమ్ పెరిగి హయ్యర్ కేటగిరీకి రావాలంటే కమిషనర్ ఆర్డర్ కావాలి. 4, సెక్షన్ 92 ప్రకారం కమిషనర్ సువోమోతుగా లేదా అప్లికేషన్ మీద రికార్డ్స్ తెప్పించి పరిశీలించవచ్చు. సువోమోతు అంటే తనంతట తానుగా ముందుకు వచ్చి యాక్షన్ తీసుకోవడం. ఇది రివ్యూ పవర్. రివిజన్ పవర్ ఉంటే అది గవర్నమెంట్కి ఉంటుంది. రివ్యూ కమిషనర్కి, రివిజన్ గవర్నమెంట్కి. ఆ తేడా గుర్తుపెట్టుకోండి. 5, ఇన్స్టిట్యూషన్ కోసం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి కమిషనర్ ప్రయర్ శాంక్షన్ కావాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే కదలని ఆస్తి, అంటే భూమి లేదా భవనాలు. లెండింగ్ ఆర్ బారోయింగ్ ఆఫ్ మనీ చేయడానికి కూడా కమిషనర్ శాంక్షన్ కావాలి. అడిషనల్ కమిషనర్ పవర్స్ గవర్నమెంట్ సెపరేట్లీ నిర్ణయిస్తుంది. జీవో ద్వారా అప్పగిస్తారు. కమిషనర్ యాబ్సెంట్ అయినప్పుడు లేదా డెలిగేషన్ ద్వారా పనిచేస్తాడు. సెక్షన్ 9 రీజనల్ జాయింట్ కమిషనర్ పవర్స్. ఆర్జేసీకి రీజన్ లెవెల్ ఓవర్సైట్ ఉంటుంది. ఓవర్సైట్ అంటే పైనుంచి పర్యవేక్షించడం. రీజన్లో ఉన్న లిస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్లో కమిషనర్స్ డైరెక్ట్ లిస్ట్లో ఉన్నవి తప్ప మిగతావి ఆర్జేసీ నిర్వహిస్తాడు. కమిషనర్ డెలిగేట్ చేసిన అడిషనల్ పవర్స్ కూడా ఆర్జేసీ అమలు చేస్తాడు. సెక్షన్ 10 డెప్యూటీ కమిషనర్ పవర్స్. డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్స్ డెప్యూటీ కమిషనర్ వద్ద ఉంటాయి. సెక్షన్ 39 సబ్సెక్షన్ 2 ప్రకారం ఆఫీస్ హోల్డర్స్ అండ్ సర్వెంట్స్ని ఒక ఇన్స్టిట్యూషన్ నుండి మరో ఇన్స్టిట్యూషన్కి బదిలీ చేసే పవర్ డెప్యూటీ కమిషనర్కి ఉంటుంది. ఎంక్రోచ్మెంట్ కేసెస్ సెక్షన్ 85 ప్రకారం దాఖలు చేయడం డెప్యూటీ కమిషనర్ అథారిటీ. ఎంక్రోచ్మెంట్ అంటే కబ్జా చేయడం. అక్రమంగా గుడి భూములు ఆక్రమించుకుంటే ఆ కేసులు ఇతను చూసుకుంటాడు. డిస్ట్రిక్ట్లో 2 lakhs నుండి 25 lakhs ఇన్కమ్ టెంపుల్స్ డెప్యూటీ కమిషనర్ నిర్వహిస్తాడు. సెక్షన్ 11 అసిస్టెంట్ కమిషనర్ పవర్స్. సబ్ డివిజన్ లెవెల్ ఫంక్షన్స్. సెక్షన్ 43 ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ జారీ చేయడం అసిస్టెంట్ కమిషనర్. సెక్షన్ 82లో ల్యాండ్లెస్ పూర్ స్టేటస్ నిర్ణయించడం అసిస్టెంట్ కమిషనర్. కమిషనర్ డెలిగేట్ చేసిన పవర్స్ సబ్ డివిజన్లో అమలు చేయడం. కమిషనర్, అడిషనల్ కమిషనర్, ఆర్జేసీ, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరికీ టెంపుల్స్లో ప్రవేశించి తనిఖీ చేసే అథారిటీ ఉంది. కానీ ఒక టైం రెస్ట్రిక్షన్ ఉంది. ఆ రెస్ట్రిక్షన్ ఏమిటంటే ఇన్స్పెక్షన్ ఓన్లీ బిట్వీన్ 9 AM to 6 PM మాత్రమే. రాత్రి తనిఖీ చేయడానికి పర్మిషన్ లేదు. ఇది ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్. సెక్షన్ 13 ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సెక్యులర్ పర్సన్ కావచ్చు. సెక్యులర్ అంటే మతంతో సంబంధం లేకుండా తటస్థంగా ఉండే వ్యక్తి. కానీ ఆ ఆఫీసర్ టెంపుల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ కస్టమ్స్, యూజేజెస్, రిలీజియస్ ప్రాక్టీసెస్ పాటించాలి. కస్టమ్స్ అంటే ఆచారాలు. వైష్ణవ టెంపుల్కి వెళ్ళినప్పుడు వైష్ణవ కస్టమ్స్ పాటించాలి. శైవ టెంపుల్కి వెళ్ళినప్పుడు శైవ కస్టమ్స్. ఆఫీసర్ సెక్యులర్ అయినా టెంపుల్ సెంటిమెంట్స్ గౌరవించాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఆఫీసర్స్ టెంపుల్స్ని పరిపాలిస్తారు, కానీ రిలీజియన్లో జోక్యం చేసుకునే రైట్ వాళ్ళకి లేదు. అడ్మినిస్ట్రేషన్ సెక్యులర్, రిలీజియన్ అన్టచ్డ్. ఈ బ్యాలెన్స్ సెక్షన్ 13 నిలబెడుతుంది. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25తో ఈ సెక్షన్ ముడిపడి ఉంటుంది.
అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్. చారిటబుల్ అంటే దాతృత్వ సేవా సంస్థలు. సెక్షన్ 14 సింపుల్ కానీ ఇంపార్టెంట్. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పడిన వెంటనే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ఆల్ ప్రాపర్టీస్ ఆటోమేటికలీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి బదిలీ అవుతాయి. సెపరేట్ డీడ్ అవసరం లేదు. నో రిజిస్ట్రేషన్, నో ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్. లా ఇట్ సెల్ఫ్ బదిలీ చేస్తుంది. దీన్నే ఆటోమేటిక్ వెస్టింగ్ అంటారు. వెస్టింగ్ అంటే చట్టబద్ధంగా సంక్రమించడం లేదా వారి అధికారంలోకి వెళ్ళిపోవడం. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక టెంపుల్కి గవర్నమెంట్ ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేసింది. దట్ మూమెంట్ నుండి ఆ టెంపుల్ ల్యాండ్స్, బిల్డింగ్స్, క్యాష్, జ్యువెల్స్ అన్నీ ఆటోమేటికలీ ఆ బోర్డ్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తాయి. లీగల్ బ్యాటిల్ లేదు, ఎక్స్ట్రా ప్రాసెస్ లేదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సెక్షన్ 15 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అపాయింట్మెంట్. మొదట ఒక క్వశ్చన్, ఏపీలో అన్ని టెంపుల్స్కి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అవసరమా? కాదు. సెక్షన్ 15 వర్తించాలంటే ఆ ఇన్స్టిట్యూషన్ సెక్షన్ 6 ప్రకారం లిస్టెడ్గా ప్రచురించబడి ఉండాలి. ప్రచురితం కాకపోతే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రిక్వైర్డ్ కాదు. ఇది ఎగ్జామ్లో ఒక ట్రాప్ క్వశ్చన్. సెక్షన్ 6 పబ్లికేషన్ అది ట్రిగర్, దాన్ని వదిలేయకండి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కాన్స్టిట్యూషన్ ఇన్కమ్ బేస్డ్గా డిఫరెంట్ అథారిటీస్ చేస్తాయి. ఒకరోజు ఒక స్టూడెంట్ అడిగాడు, సార్, ఒక స్మాల్ విలేజ్ టెంపుల్కి తిరుపతికి సేమ్ సిస్టమ్ అవసరమా అని. గుడ్ క్వశ్చన్. ఉండదు. బిగ్గర్ ద టెంపుల్, హైయర్ ద అథారిటీ అపాయింట్స్ ఇట్స్ బోర్డ్. గవర్నమెంట్ అబౌట్ 20 crores ఇన్కమ్ ఇన్స్టిట్యూషన్స్కి బోర్డ్ ఏర్పాటు చేస్తుంది. కమిషనర్ 25 lakhs నుండి 20 crores ఇన్కమ్ ఇన్స్టిట్యూషన్స్కి బోర్డు ఏర్పాటు చేస్తుంది. డెప్యూటీ కమిషనర్ 2 lakhs నుండి 25 lakhs ఇన్కమ్ ఇన్స్టిట్యూషన్స్కి బోర్డు ఏర్పాటు చేస్తుంది. బోర్డ్ కాంపోజిషన్లో నాన్ హెరిడిటరీ ట్రస్టీస్ నియమించాలి. 2002 అమెండ్మెంట్ ప్రకారం ఫౌండర్ ఫ్యామిలీ నుండి కనీసం ఒక మెంబర్ బోర్డులో ఉండాలి. అది మ్యాండేటరీ. హెరిటేజ్ రైట్ పోయింది, కానీ రిప్రజెంటేషన్ మిగిలింది. రిప్రజెంటేషన్ అంటే వారి తరపున ఒకరు ప్రాతినిధ్యం వహించడం. ఈ వీడియోలో మోస్ట్ ఎమోషనల్, మోస్ట్ డిబేటెడ్ చాప్టర్ సెక్షన్ 16 అబాలిషన్ ఆఫ్ హెరిడిటరీ ట్రస్టీస్. అబాలిషన్ అంటే పూర్తిగా రద్దు చేయడం. ఈ సెక్షన్ అర్థం చేసుకోవడానికి ముందు ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. లేకుంటే లా డ్రైగా అనిపిస్తుంది. కానీ లా బిహైండ్ ఒక రియల్ స్టోరీ ఉంటే మనసు పట్టుకుంటుంది. ఒక 100 years క్రితం సినారియో ఊహించండి. ఒక ధనవంతుడు ఒక టెంపుల్ కట్టించాడు. తన మనీ, తన ల్యాండ్, తన ఎఫర్ట్. న్యాచురల్లీ తన ఫ్యామిలీ నిర్వహించాలని అనుకున్నాడు. సన్కి ట్రస్టీషిప్ వస్తుంది. సన్ వెళ్ళిపోతే గ్రాండ్ సన్కి వస్తుంది. ఇలా జనరేషన్స్గా కంటిన్యూటీ ఉంటుంది. మొదట్లో బాగానే ఉంది, కానీ జనరేషన్స్ మారాయి. డివోషన్ తగ్గింది, అకౌంటబిలిటీ పోయింది. కొంతమంది హెరిడిటరీ ట్రస్టీస్ టెంపుల్ ఫండ్స్ని పర్సనల్ బిజినెస్ కోసం వాడుకున్నారు. టెంపుల్ ల్యాండ్స్ని రిలేటివ్స్కి బదిలీ చేశారు, అమ్మేశారు. ఆర్చకర్స్కి మినిమం వేజెస్ కూడా ఇవ్వలేదు. టెంపుల్ ఉండేది, బట్ టెంపుల్ వర్షిప్ దిగజారింది. పిల్గ్రిమ్స్కి ప్రాపర్ సర్వీసెస్ లేవు. అకౌంట్స్ నిర్వహించలేదు. గవర్నమెంట్ సర్వేలు చేసింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టాయి. హండ్రెడ్స్ ఆఫ్ టెంపుల్స్లో అకౌంట్స్ మిస్సింగ్, ప్రాపర్టీస్ ఏలియనేటెడ్, ఆర్చకర్స్ ఎక్స్ప్లాయిటెడ్. ఏలియనేటెడ్ అంటే ఇతరుల పాలవడం. ఎండోమెంట్ ల్యాండ్స్ ఆక్రమణకు గురయ్యాయి. ట్యాక్స్ రికార్డ్స్లో టెంపుల్ ప్రాపర్టీ వేరే పేర్ల మీద నమోదైంది. ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది హెరిడిటరీ ట్రస్టీషిప్ రద్దు చేయాలని. అదే సెక్షన్ 16. సెక్షన్ 16 ప్రాస్పెక్టివ్లీ రద్దు చేస్తుంది. ప్రాస్పెక్టివ్లీ అంటే ముందుకు వర్తిస్తుంది, పాతవాటికి కాదు. పాస్ట్ హెరిటేజ్ రైట్స్ ఓవర్ నైట్ ముగిసిపోవు. గ్రాడ్యువల్ ఫేజ్ అవుట్ జరుగుతుంది. అంటే నెమ్మదిగా ఒక్కోటి తొలగిస్తూ రావడం. ఎగ్జిస్టింగ్ ట్రస్టీస్ పదవీకాలం పూర్తి చేస్తారు, కానీ ఫ్యూచర్కి వారసత్వంగా పొందే రైట్ ఉండదు. ఇప్పుడు ఈ సెక్షన్ని సవాల్ చేశారు. ఆ స్టోరీ ఫుల్గా చూద్దాం. పన్నాలాల్ బన్సీలాల్ పిట్టి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, 1996. ఇది ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్. ల్యాండ్మార్క్ అంటే చరిత్రను మలుపు తిప్పిన తీర్పు. బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, పన్నాలాల్ బన్సీలాల్ పిట్టి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ప్రామినెంట్ బిజినెస్ ఫ్యామిలీ. ప్రామినెంట్ అంటే చాలా పేరున్న. అతని ఫాదర్ సర్ బన్సీలాల్ మోతీలాల్ 1933లో 5 lakh rupees దానం చేసి శ్రీ రంగనాథ్ మందిర్, శ్రీ జగన్నాథ్ మందిర్, శ్రీ నర్సింగ్ మందిర్, శ్రీ లక్ష్మణ్ మహారాజ్, రాజా బహదూర్, సర్ బన్సీలాల్ హాస్పిటల్ ట్రస్ట్, శ్రీ సాంస్కృత్ సాహిత్య నిధి ట్రస్ట్ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్థాపించారు. జనరేషన్స్గా ఆ ఫ్యామిలీ హెరిడిటరీ ట్రస్టీ. ఇప్పుడు 1987లో సెక్షన్ 16 వచ్చింది. హెరిడిటరీ రైట్ పోయింది. పన్నాలాల్తో పాటు మరెందరో హెరిడిటరీ ట్రస్టీస్ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్లారు. WP నెంబర్ 713 of 87.
ఇది మెయిన్ రిట్ పిటిషన్. వాళ్ళ ఛాలెంజ్ ఏమిటంటే సెక్షన్స్ 15, 16, 17, 29 సబ్సెక్షన్ 5 మరియు 144 కాన్స్టిట్యూషనల్గా ఇన్వాలిడ్ అని. అతను వాదించిన ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 1 ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్. ఇది బేసిక్ ఫండమెంటల్ రైట్. టెంపుల్ మేనేజ్మెంట్ రిలీజియస్ ప్రాక్టీస్కి పార్ట్ అంటే సెక్షన్ 16 ఉల్లంఘించినట్లే అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఆర్టికల్ 26 సబ్సెక్షన్ బి రైట్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్స్ టు మేనేజ్ దేర్ ఓన్ అఫైర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్. డినామినేషన్ అంటే ఒక ప్రత్యేకమైన మత, శాఖ లేదా వర్గం. ఇది డినామినేషన్ రైట్. మా ఫౌండర్స్ ఎస్టాబ్లిష్డ్ చేసిన టెంపుల్ మా డినామినేషన్స్ అఫైర్, గవర్నమెంట్ జోక్యం చేసుకోకూడదు అని. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? కోర్ట్ క్లియర్గా చెప్పింది, టెంపుల్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రిలీజియన్, ఇట్ ఈస్ సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్. టెంపుల్ని నిర్వహించడం, పూజ చేయడం కాదు. ప్రాపర్టీ నిర్వహించడం, అకౌంట్స్ నిర్వహించడం, ఎంప్లాయీస్ నిర్వహించడం, ఇవి సెక్యులర్ యాక్టివిటీస్, అంటే మతేతర పనులు. గవర్నమెంట్ సెక్యులర్ యాక్టివిటీస్ నియంత్రించవచ్చు. ఆర్టికల్ 25(1) రిలీజియస్ ప్రాక్టీస్ రక్షిస్తుంది, ట్రస్టీషిప్ అని రక్షించదు. ఆర్టికల్ 26(b) రిలీజియస్ డినామినేషన్ అఫైర్స్ రక్షిస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ని రక్షించదు. రిజల్ట్ సెక్షన్స్ 15, 16, 17, 29(5), 144 అన్నీ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. సెక్షన్ 17 మరియు 29(5)కి ఒక రైడర్ సబ్జెక్ట్గా సమర్థించింది. రైడర్ అంటే ఒక ప్రత్యేకమైన షరతు పెట్టడం. అబాలిషన్ ఆఫ్ హెరిడిటరీ రైట్ ఆర్టికల్ 25(1)కి వయలేటివ్ కాదు, ఆర్టికల్ 26(b)కి కూడా వయలేటివ్ కాదు. వయలేటివ్ అంటే ఉల్లంఘన చేయడం. ఇది ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ జడ్జ్మెంట్ ద్వారా ఏపీలో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం సంస్కరించబడింది, అకౌంటబిలిటీ సిస్టమ్ వచ్చింది, హెరిడిటరీ కరప్షన్ ముగిసింది. ఎగ్జామ్లో ఈ కేసు ఫ్రీక్వెంట్లీ వస్తుంది. సెక్షన్స్ ఛాలెంజ్డ్, ఆర్టికల్స్ ఇన్వోక్డ్, ఫైనల్ వర్డిక్ట్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ట్రస్టీ టర్మ్ ఎంత? 2 years. ఎప్పటి నుండి లెక్కిస్తారు? ఇక్కడ ఒక క్లాసిక్ ఎగ్జామ్ ట్రాప్ ఉంది. ఫ్రమ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రసీ. ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటే పదవీ ప్రమాణ స్వీకారం. ఒక ఎగ్జాంపుల్తో క్లియర్ అవుతుంది. ఒక పర్సన్ January 1కి ట్రస్టీగా నియమితులయ్యారు, కానీ ఓత్ తీసుకున్నది January 15కి. టర్మ్ లెక్కింపు మొదలవుతుంది January 15 నుండి. 2 years అంటే నెక్స్ట్ ఇయర్ January 15 వరకు, నాట్ ఫ్రమ్ January 1. చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది? బోర్డులో ఒకే ఒక ట్రస్టీ ఉంటే ఆయనే చైర్మన్, సింపుల్. కానీ మల్టిపుల్ ట్రస్టీస్ ఉంటే గవర్నమెంట్, కమిషనర్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ వాళ్లలో ఒకరిని రొటేషన్ బేసిస్ మీద చైర్మన్గా ఎంపిక చేస్తుంది. రొటేషన్ ఇంపార్టెంట్. రొటేషన్ అంటే వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరికి అవకాశం ఇవ్వడం. ఫిక్స్డ్ చైర్మన్ కాదు, మారుతుంది. 2002 అమెండ్మెంట్ ఒక ఇంపార్టెంట్ జోడింపు చేసింది. ఫౌండర్ ఫ్యామిలీ నుండి ఒక మెంబర్ క్వాలిఫైడ్ అయినట్లయితే బోర్డులో ట్రస్టీగా నియమించాలి. ఇది మ్యాండేటరీ. పన్నలాల్ బాన్సీలాల్ పిట్టి కేస్ అబ్జర్వేషన్ని అనుసరించి వచ్చిన అమెండ్మెంట్ ఇది. ఫౌండర్స్ కంప్లీట్గా పక్కన పెట్టబడలేదు, కానీ హెరిడిటరీ సిస్టమ్ ముగిసింది. ట్రస్టీ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ ఏమిటి? క్వాలిఫికేషన్స్ అంటే అర్హతలు. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ట్రస్టీ అవ్వాలంటే పర్సన్ హిందూయిజం ఆచరించాలి. నాన్ హిందూ పర్సన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ట్రస్టీ కాలేడు. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి డిఫరెంట్ రూల్స్ ఉండవచ్చు, కానీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి హిందూ ఫెయిత్ మ్యాండేటరీ. ఏజ్ రిక్వైర్మెంట్ గవర్నమెంట్ రూల్స్లో నిర్ణయించబడుతుంది. అన్సౌండ్ మైండ్ పర్సన్ ట్రస్టీ కాలేడు. అన్సౌండ్ మైండ్ అంటే మతిస్థిమితం లేని వ్యక్తి. సెక్షన్ 19 డిస్క్వాలిఫికేషన్స్. డిస్క్వాలిఫికేషన్స్ అంటే అనర్హతలు. ఇవి ఎగ్జామ్లో డైరెక్ట్గా వస్తాయి. డ్రై లిస్ట్ చదవడం కాదు, ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. ఒక పర్సన్ దివాలా తీశాడు, ఇన్సాల్వెంట్ అంటారు దీన్ని. అంటే అప్పులు ఎక్కువై డెట్స్ చెల్లించలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. అలాంటి పర్సన్ టెంపుల్ ఫండ్స్ నిర్వహించగలడా? కాదు. ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ లేదు. అందుకే ఇన్సాల్వెంట్ పర్సన్ ట్రస్టీ కాలేడు. ఒక పర్సన్ ఫ్రాడ్ కేసులో దోషిగా తేలాడు. మోరల్ టర్పిట్యూడ్ ఇన్వాల్వింగ్ క్రైమ్. మోరల్ టర్పిట్యూడ్ అంటే నైతిక పతనం, మోసం, దొంగతనం లాంటివి. అలాంటి పర్సన్ ట్రస్టీ అవ్వగలడా? కాదు. క్యారెక్టర్ ఇంటెగ్రిటీ ఎసెన్షియల్ ఫర్ ట్రస్టీ. అన్సౌండ్ మైండ్ పర్సన్ ట్రస్టీ కాలేడు. ఆల్రెడీ సెక్షన్ 18లో కవర్డ్. ఒక కాంట్రాక్టర్ ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ పర్సన్ సేమ్ టెంపుల్ ట్రస్టీగా ఉండగలడా? కాదు.
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే స్వప్రయోజనాలకు పదవికి మధ్య వైరుధ్యం రావడం. ఆ పర్సన్ డెసిషన్స్ తన కాంట్రాక్ట్ ఫేవర్లో తీసుకుంటే టెంపుల్ని నష్టం కలిగించే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్స్టిట్యూషనల్ కాంట్రాక్ట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ట్రస్టీ కాలేడు. సెక్షన్ 21 యాబ్సెన్స్ డిస్క్వాలిఫికేషన్. కన్సిక్యూటివ్ బోర్డ్ మీటింగ్స్లో గైర్హాజరైతే ట్రస్టీషిప్ ఆటోమేటికలీ రద్దవుతుంది. కన్సిక్యూటివ్ అంటే వరుసగా. నో అటెండెన్స్ మీన్స్ నో ట్రస్టీషిప్. ఆటోమేటిక్ సెసేషన్, సెపరేట్ రిమూవల్ ఆర్డర్ అవసరం లేదు. సెసేషన్ అంటే ముగిసిపోవడం. డ్యూటీస్ అంటే విధులు లేదా బాధ్యతలు. ట్రస్టీ ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని సెక్షన్ 24 క్లియర్లీ నిర్వచిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఏమిటంటే రికార్డ్స్ సమర్పించడం. బుక్స్, అకౌంట్స్, రిటర్న్స్, అదర్ డాక్యుమెంట్స్ కమిషనర్ ఆర్ అదర్ ఫంక్షనరీస్ అడిగినప్పుడు చూపించాలి. ఇది మ్యాండేటరీ. తిరస్కరించే రైట్ లేదు. ట్రాన్స్పరెన్సీ నాన్ నెగోషియబుల్. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. దాపరికాలు ఉండకూడదు. కమిషనర్ డైరెక్షన్స్ పాటించాలి. బడ్జెట్ సెక్షన్ 57 ప్రకారం సమర్పించాలి. అకౌంట్స్ ప్రాపర్లీ నిర్వహించాలి. ఆల్ లాఫుల్ ఆర్డర్స్ అమలు చేయాలి. సెక్షన్ 23లో ట్రస్టీస్కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. ఈఓ వచ్చిన తర్వాత డే టు డే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఈఓ దగ్గర ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వాహక అధికారాలు. కానీ అల్టిమేట్ అకౌంటబిలిటీ ట్రస్టీ దగ్గర ఉంటుంది. ఈఓ చేస్తాడు, ట్రస్టీ రెస్పాన్సిబుల్గా ఉంటాడు. సెక్షన్ 28 సస్పెన్షన్, రిమూవల్ ఆర్ డిస్మిజల్ ఆఫ్ ట్రస్టీస్. సస్పెన్షన్ అంటే తాత్కాలికంగా తీసేయడం. రిమూవల్ అంటే పూర్తిగా పదవి నుండి తప్పించడం. డిస్మిజల్ అంటే డిస్మిస్ చేయడం. ఒక సింపుల్ బట్ పవర్ఫుల్ రూల్ ఉంది. హూఎవర్ అపాయింట్స్ దట్ సేమ్ అథారిటీ రిమూవ్స్. ఎవరైతే నియమిస్తారో వారే తొలగించే అధికారం కలిగి ఉంటారు. గవర్నమెంట్ నియమించిన ట్రస్టీని గవర్నమెంట్ మాత్రమే సస్పెన్షన్, రిమూవల్, డిస్మిసల్ చేయగలదు. కమిషనర్ నియమించిన ట్రస్టీని కమిషనర్ మాత్రమే. డెప్యూటీ కమిషనర్ నియమించిన ట్రస్టీని డెప్యూటీ కమిషనర్ మాత్రమే. ఎగ్జామ్లో డైరెక్ట్లీ వస్తుంది. ఏ ట్రస్టీ క్యాన్ బి సస్పెండెడ్, రిమూవ్డ్ ఆర్ డిస్మిస్డ్ బై ఆన్సర్ ద అథారిటీ కాంపిటెంట్ టు అపాయింట్ దట్ ట్రస్టీ. ఎగ్జాక్ట్ వర్డింగ్ గుర్తుపెట్టుకోవాలి. కానీ తొలగించడానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ వర్తిస్తుంది. న్యాచురల్ జస్టిస్ అంటే సహజ న్యాయ సూత్రం. అంటే ఒకరిని శిక్షించే ముందు వారి వాదన కూడా వినాలి అని అర్థం. ఒక పర్సన్ని తొలగించాలంటే ఫస్ట్ ఛార్జ్ ఫ్రేమింగ్. ఆ ఛార్జెస్ ఏమిటో క్లియర్లీ పేర్కొనాలి. ఆరోపణలు స్పష్టంగా చెప్పాలి. తర్వాత ఆ పర్సన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఆపర్చునిటీ పొందాలి. తర్వాత ఈచ్ ఛార్జ్ మీద ఫైండింగ్ ఏమిటో క్లియర్లీ తెలపాలి. ఛార్జ్ వేసి స్ట్రెయిట్గా తొలగించలేరు. న్యాచురల్ జస్టిస్ తప్పనిసరి. దీనికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ట్రస్టీస్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహిస్తారు. వాళ్ళు రక్షించబడాలి. ఆర్బిట్రరీ రిమూవల్ ఉండకూడదు. ఆర్బిట్రరీ అంటే ఇష్టం వచ్చినట్టు కారణం లేకుండా తీసేయడం. రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలన. హోంవర్క్ క్వశ్చన్: పన్నాలాల్ బన్సీలాల్ పిట్టి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో పిటిషనర్స్ ఏ సెక్షన్స్ని సవాల్ చేశారు, ఏ ఆర్టికల్స్ ఉదహరించారు, మరియు సుప్రీంకోర్టు ఫైనల్ వర్డిక్ట్ ఏమిటి? కామెంట్ సెక్షన్లో ఫుల్ ఆన్సర్ రాయండి. మన నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ఎగ్జామ్ క్రిటికల్ వీడియో వస్తోంది. సెక్షన్ 29 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అపాయింట్మెంట్, క్వాలిఫికేషన్స్, ఫుల్ డ్యూటీస్, ఎమర్జెన్సీ పవర్స్ అన్నీ డీప్గా కవర్ చేద్దాం. ఏపీపీఎస్సీ అఫీషియల్ సిలబస్లో ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ అయిన సెక్షన్ అది. హైయెస్ట్ వెయిటేజ్. మిస్ చేయకండి. అంటిల్ దెన్ స్కై అకాడమీతో చదువు కొనసాగించండి. రుద్రా బ్యాచ్ ఏపీపీఎస్సీ టెలిగ్రామ్లో చేరండి. టేక్ కేర్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్.